శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బ్రహ్మపుత్ర శ్రవణదేవుల స్వరూపం జ్ఞానసాగర మహావిష్ణు. యమలోకంలో శ్రవణులనే వారుంటారని విన్నాం. వారు సర్వజ్ఞులని కూడా విన్నాం. వారిని గురించి తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను. గరుత్మాన్, ప్రాచీన కాలంలో సమస్త స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏకాకారం చెందినప్పుడు నేను దానిని ఆత్మలీనం చేసుకుని పాల సముద్రంలో శయనించాను. అప్పుడు నా నాభికమల నుంచి బ్రహ్మ పుట్టి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి శక్తిమంతుడై ఏకాకారం చెందిన సృష్టిలోని ప్రాణుల్ని 4 ప్రకారాలు విడగొట్టాడు. తర్వాత బ్రహ్మ గావించిన సృష్టిని పాలించే బాధ్యత నేను స్వీకరించాను. తర్వాత సంహారమూర్తి రుద్రుడు దయించాడు. అనంతరం సమస్త చరాచర జగత్తులోనూ ప్రాణాధారమే ప్రవహించే వాయువు, అత్యంత తేజస్వి సూర్యదేవుడు, చిత్రగుప్త సహితుడై యమధర్మరాజు ప్రకటితులైనారు. మరలా బ్రహ్మ తపస్సు చేశాడు. కొన్ని వందల ఏళ్ళు ఆయన అలాగే నాభికమనంలో తపస్సమాధిలోనే ఉండిపోయాడు. సృష్టిని మాత్రం ఇలాగే కొనసాగించాలని లోపల నుండే ఆదేశించాడు. అప్పుడు బ్రహ్మతో విష్ణురుద్రాదులు తమకు లోక వ్యవహారం ఎలా నడుస్తుందో, ఎవరే పాపపుణ్యాలు చేస్తున్నారో తెలియదని, దానికి సంబంధించిన ఏర్పాటు ఏదో బ్రహ్మయే చెయ్యాలని విన్నవించారు. తన మంత్రాన్ని చిరకాలం పాటు ఏకాగ్రతతో సర్వశక్తులను కేంద్రీకరించి జపించాలనే సంకల్పాన్ని బ్రహ్మ వారందరికీ కలిగించాడు. వారంతా అలా చాలా కాలం పాటు చేసిన తర్వాత బ్రహ్మ తన పుత్రులుగా 12 అమిత తేజస్సులు, విశాల నేత్రులు ఒక దేవతల్ని సృష్టించాడు. వారికి ఈ లోకంలో ఎక్కడేది జరిగినా, ఎవరేమన్నా, ఎవరేమి చేసినా వినే శక్తినిచ్చాడు. ఈ విశేష జ్ఞానం వల్ల ఈ బ్రహ్మపుత్రులను శ్రవణులు అన్నారు. వీరి నివాసం ఆకాశం. అక్కడి నుంచే అందరినీ చూస్తూ వింటూ అవసరమైనప్పుడు యమధర్మరాజు లేదా చిత్రగుప్తుల వద్దకు వచ్చి ఆయనకు కావలసిన వివరాలు అందిస్తారు. ఆ సమయంలో వారి ద్వారా ప్రాణుల ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంబంధించిన సర్వకర్మల సారము వివేచన సహితంగా ధర్మరాజుకి సమర్పించబడుతుంది. ఓ ఈ వైనతేయ, సంసారానికి చెందిన ప్రాణుల ముందుండే మార్గాలు 4. అవే ధర్మార్థ, కామ, మోక్షాలు. ఉత్తమ ప్రకృతి గల ప్రాణి ధర్మ మార్గంలో వెళ్తాడు. ధనధాన్యాలు సంపాదించిన దానానికే వినియోగించిన వారు విమానంలో పరలోకాలకు పోతారు. మోక్షాకాంక్షతోనే జీవితంలో ప్రతి పని చేసిన వారు తమ దేహాంతంలో హంసల విమానం పైనెక్కి పరలోకానికి వెళతారు. ఉన్నదానితోనే బతుకుతో అప్పుడప్పుడైనా యాచకులను సంతోషపెట్టిన వారిని దేవతలు గుర్రాలపై తీసుకొని పోతారు. ఏ పుణ్యము ధర్మము చేయకుండానే బతికేసిన వారిని ఇదివరకు నువ్వు విన్నట్టుగా యమదూతలు నడిపించుకుంటూ ఏ అసిపత్రవరానికో కొనిపోతారు. శ్రవణులను భక్తి మీరగా పక్వాన్నం, వర్ధని, జలపాత్రల ద్వారా పూజించిన వారికి నేను స్వయంగా ప్రసన్నుడనై ఏ దేవతలు ఇవ్వలేనన్ని వరాలు కురిపిస్తాను. దానాది కర్మాల ఫలాలు ప్రేతాల కందుట, పదదాన మహత్యం, అనంతర దేహప్రాప్తి. పక్షీంద్ర, ఈ శ్రవణులు చెప్పిందంతా విన్న తర్వాత చిత్రగుప్తుడు కొన్ని క్షణాల పాటు ధ్యానమగ్నుడై మగిడి వచ్చి ఆ మనిషి రాత్రింపవలు గావించిన పాపపుణ్యాల ఫలాన్ని యమధర్మరాజుకు విన్నవిస్తాడు. గరుడ, మనిషి మాట, తనవు, మనసులతో చేసే ప్రతి కర్మకి ఫలాన్ని అనుభవించాల్సిందే. నీవు విన్నదాన్ని రేపు ప్రపంచమంతా వింటుంది. అన్నదానం, దీపదానం తెలిసి చేసేవారు కూడా మహామార్గంలో సుఖపూర్వంగా పయనించగలరు. కార్తీక కృష్ణ చతుర్దశి నాడు రాత్రి చేయి దీపాదానం సర్వసుఖకారి. ఇప్పుడు ఒకసారి సంక్షిప్తంగా దాన ఫలాలు చెప్తాను. వృషోత్సర్గ పుణ్యం వల్ల మనిషి పితృలోకానికి వెళ్తాడు. జలపూర్ణ ఘటదానం వల్ల యమదూతలు సంతోషిస్తారు. 11వ రోజు శయ్యాదానం చేయడం వల్ల మనిషి విమానం ఎక్కి స్వర్గలోకానికి చేరుతాడు. విశేషించి 12వ రోజు అన్ని ప్రకారాల దానాలు చేయాలి. 13 పదదానాలు చేసిన వారు వాటి సాయంతో మహామార్గాన్ని సుఖంగా దాటి వెళ్ళగలరు. ఎవని భాగ్యం ఎలా ఉందో వాని మార్గసుఖాలను బట్టి తేలిపోతుంది. తన కొడుకు తాను పోయినప్పుడు ఎలాగో చేస్తాడుగా అనుకోకుండా తానే తన జీవిత కాలంలోనే స్వస్థచిత్తుడై అన్ని రకాల దానాలు చేసినవాడు సర్వత్రా సుఖపడతాడు. భగవాన్, 13 పదదానాలంటే ఏమిటి? ఛత్రం, పాదుక, వస్త్రం, ముద్రిక, కమండలం, ఆసనం, భోజన పాత్ర, మరొక ఆసనం, జలపాత్ర, అన్నం, భోజన సామాగ్రి, నెయ్యి, యజ్ఞోపవీతం. ఈ 13ంటిని పదదానాలన్నారు. ఇవన్నీ మృతుని నారకీయ మార్గంలో ఉపయోగపడి ప్రేతానికి సుఖాన్ని ఇస్తాయి. అంతేకాక దానమిచ్చిన వానికి కూడా గొప్ప పుణ్యాన్ని కలిగిస్తాయి. గృహ్ణాతి వర్ణో దానం మమ హస్తే ప్రయచ్చతి అహంచ భాస్కరే దేవో భాస్కరాత్ సోస్నుతే సుఖం.
మృతుని బంధువు ఇతని ఇంటి వద్ద చేసిన దానాన్ని వరుణుడు స్వీకరించి విష్ణువు చేతిలో పెట్టగా దాన్ని భాస్కరుడు సేకరించి ప్రేతం సుఖించేలా చూస్తాడు. జీవుడు యమపురిలో ప్రవేశించుట, శుభాశుభ కర్మఫల భోగం, కర్మానుసారం అన్యదేహ ప్రాప్తి, ధర్మాచరణమే మనిషి ముఖ్య కర్తవ్యం. ఇదివరకే చెప్పబడ్డ 16 పురాలు దాటి యమునికి దగ్గరగా ఉన్న బహుభీతికర నామకపురంలో అంతవరకు హస్తం పరిమాణంలో ఉన్న శరీరం చిటికెన వేలంత అయిపోగా జీవుడు గాల్లో ఎగురుతూ అక్కడక్కడ సమీపత్రాలపై కూర్చుంటూ యముని వద్దకు, ఆ తర్వాత ఆయనతో కలిసి చిత్రగుప్తపురి చేరుకుంటాడు. ఈ పురి 20 యోజనాల్లో పరుచుకుని ఉంటుంది. ఇక్కడుండే కాయస్థులనే దేవయోని జనితులు అన్ని రకాల ప్రాణుల పాపపుణ్యాలను పూర్తిగా గ్రహించి ఉంటారు. ఇది వరకు నేను నడివినట్టుగానే యమధర్మరాజు పాపులకి ఒకలా కనిపిస్తే పుణ్యులకు మరొక విధంగా దర్శనమిస్తాడు. దానాలు చేసిన వారిని ఆ యమధర్మరాజే లేచి నిలబడి గౌరవిస్తాడు. ప్రాప్తం సుకృతి సందృష్ట్వా స్థానాచ్చలితి సూర్యజః ఏషమే మండలం భిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. పుణ్యాత్ములు ఆయన మండలం భేదించుకుని స్వర్గానికి వెళ్తారు. దానం వల్ల ధర్మం లభిస్తుంది. ధర్మం వల్ల నరకానికి పోయే దారి కూడా సుఖావహమవుతుంది. ఈ మార్గంలో పాపులు పడే కష్టాలను ఇదివరకే చెప్పడం జరిగింది. పాపులే కాకుండా సరిగ్గా అపరకర్మలు జరగని వారు కూడా పాపులే కాబట్టి అన్ని కష్టాలు పడతారు. కాబట్టి దానం చెయ్యాలి. అలా చెయ్యని వారిని ఆ యమదూతల పశువు మెడలో తాడు కట్టి లాగినట్లు ఈ నిర్ధారణలను లాగుతారు. ధర్మాన్ని పాలించిన వారు అమరత్వం చెందుతారు. ఇలా యథా కృతం కర్మ తాంతాం యోనిం వ్రజేన్నరః తత్తథైవ చ భుంజానో విచరేత్ సర్వలోకగః అశాశ్వతం పరిజ్ఞాయ సర్వలోకోత్తరం సుఖం యథా భవతి మానుష్యం తథా ధర్మం సమాచరేత్. కృమయో భస్మ విష్ణావా దేహానాం ప్రకృతి సదా అంధకూపే మహారౌద్రే దీపహస్తః పతేత్ వై మహాపుణ్యప్రభావేన మానుష్యం జన్మ లభ్యతే. యస్తత్ ప్రాప్య చరేద్ధర్మం సగచ్చేత్ పరమాం గతిం అపి జానన్ వృధా ధర్మం దుఃఖమయాతి యాతి చః. జాతి శతేన లభతే కిల మానుషత్వం తత్రాపి దుర్లభ తరంగ భోద్విజత్వం. యస్తత్ర పాలయతి లాలయతి వ్రతాని తస్యామృతం భవతి హస్తగతం ప్రసాదాత్. ప్రేతబాధల స్వరూపం, వాటి నుంచి విముక్తి. గరుడ, అన్ని ప్రేతాల గురించి అడిగావు కదా, విను. కపటం, మోసం వీటికి మూలం. ఇతరుల ధనాన్ని, స్త్రీలను ద్రోహబుద్ధితో అపహరించేవారు రాక్షసాది నిశాచర యోనుల్లో పుడతారు. పుత్రమోహం కొద్దీ వారి సుఖం కోసం అన్ని రకాల మోసాలు, దౌర్జన్యాలు చేసి కూడబెట్టి చచ్చిన వారు శరీరరహితులై ఆకలి దప్పులతో అలమటిస్తూ గాలిలో ధూళిలో తిరుగుతారు. వీరు దొంగల వలె పితరుల కోసం అక్కడక్కడ పెట్టిన జలాన్ని అపహరిస్తారు. ఈ పాపం వల్ల వారి ప్రేత జీవనం మరింత కాలం పెరిగిపోతుంది. వారే జ్వరాలుగా, రోగాలుగా, పీడలుగా మారి సొంత ఇంటిలోనే చేరి తమవారినే పట్టి పీడిస్తారు. తలనొప్పులు, విషూచులు ఇలాంటి అనేక రోగాలు కారణం లేకుండానే నియమబద్ధంగా ఆహారం తీసుకునే వారికి కూడా తగలడం ఈ ప్రేతాల చలవే. బతికున్నంతకాలం తామెంతగానో ప్రేమించిన వారిని చచ్చి ప్రేతాలైన వీరు బాధిస్తారు. తమ ఇంటి సమీపంలో ఉన్న ఇతరులను కూడా వారు అధర్మం చేస్తేనే బాధించగలరు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ప్రేత బంధువులైన ఇతరులైన శ్రీ రుద్రభగవాన్ నామంత్రి జపిస్తూ ధర్మానురక్తులై దేవతలను, అతిథులను పూజిస్తూ సత్యప్రియ వచనాలే పలుకుతూ ఉన్నంతకాలం ఏ ప్రేతము వారి ఇంటి ఛాయలకైనా వెళ్ళలేదు. ప్రేతాలు నాస్తికులను, ఇతరత్ర పాపులనే ముట్టుకోగలవు. రౌద్రజాపి ధర్మరతో దేవతా తిథి పూజకః సత్యవాక్ ప్రియవాదీ చన ప్రేతైః సహి పీడ్యతే. సర్వక్రియా పరిభ్రష్టో నాస్తికో ధర్మనిందకః అసత్యవాద నిరతో నరః ప్రేతైః స పీడ్యతే. గరుడ, కలికాలంలో అపవిత్ర క్రియలు గావించేవారు ప్రేతయోనిలో పడతారు. లోకంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో ఒకడు సుఖపడవచ్చు, మరొకడు పాపకర్మలను చేయడానికే ఇష్టపడవచ్చు. వేరొకడు ప్రేతాలు చే పీడితుడు కావచ్చు, ఇంకొకడు ధనధాన్యాలతో సంపన్నుడుగా ఉండవచ్చు. వీరిలోని సంతానవంతుడు ఒకడైతే ఉన్న ఒక్క కొడుకు వేరొకడికి దక్కకపోవచ్చు. కొడుకులే ఒకడికి పుడితే మరొకడికి కూతుర్లే కలగవచ్చు. కాబట్టి ఎవరి కర్మఫలం వానిది, దాని పుట్టుకతో సంబంధం లేదు. అలాగే ప్రేతాలు పట్టుకున్నప్పుడు కర్మయే కారణమవుతుంది, కానీ వంశప్రతిష్ఠ కాదు. ప్రేత దోషం కూడా అందరికీ ఒకలాగే ఉండదు. ప్రేతగ్రస్తుల్లో ఒకడికి అనుకోకుండా అందరి బంధువులతోనూ విరోధం వస్తుంది.
మరొకడు సంతానహీనునిగా మిగిలిపోవచ్చు. కొందరికి ఆ సంతానం మిగలదు. కొందరు పశుహీనులు, బంధుహీనులు, ధనహీనులు అయిపోతారు. కొన్ని ప్రాంతాల్లో ప్రేత ప్రమేయం వల్ల ప్రకృతి పరివర్తనం చెందడం కూడా ఉంది. మాతాపితలను ఎవడైనా హత్య చేశాడంటే వాడిని ప్రేతం పట్టుకుందని నిశ్చయించుకోవచ్చు. నాస్తికత కూడా ప్రేత ప్రభావమే. నిత్యకర్మలపై ఆసక్తి పోయి జపహోమాలు మానివేయాలనే బుద్ధి పుట్టడం ప్రేత ప్రేరణం. అలాంటి వానిలో పరధనాపహరణాలోచన కూడా ప్రేత నిర్ణయమే. ఇలా మనిషికి జరిగే ప్రతి కీడు వెనుక ప్రేత ప్రమేయం ఉంటుంది. పాపపు ఆలోచనలున్న వారినే ప్రేతం ఆవహించి బాధించగలదు. ఓం శాంతి శాంతి శాంతి.